మంచిది కాదనమాట. పెళ్లి చేసుకుంది, కాపురం చేస్తా ఉంది, భోజనం మానేసేసింది, ఎక్కువగా ఉపవాసం ఉండేది, లేకపోతే వైరి పెళ్లిలో ఏదన్నా అనుకో, చాలా మంది ఏంటో తెలుసా, భోజనం మీద కోపించేస్తారు. ఇప్పుడు ఏం కూడా భోజనం మీద కోపించేసింది. కానీ ఈ రోజు నుంచి వైరి ఏ మాట అన్నా కూడా పట్టించుకోవట్లేదు, భోజనం చేసేస్తా ఉంది, దుఃఖముఖిగా ఉండుట మానేసింది. అంటే ఏటం మానేసింది. అంటే తన భర్తతో ఈ రోజు నుంచి నాట నుంచి ఆమె సంతోషంతో కాపురం చేస్తా ఉంది. ఇంతకుముందు సంతోషంతో కాపురం చేయలేదు, ఇప్పుడు సంతోషంతో కాపురం చేస్తుంది. కొడుకు పుట్టేశాడా? ఇంకా పుట్టలేదు. ఇంకా పుట్టకపోయినప్పటికీ ఆమె యొక్క విశ్వాసము ఏమైందో తెలుసా, అభివృద్ధి చెందింది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్న విషయం ఏంటో తెలుసా, దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మందిరం. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా అన్నావలే శ్రమయు నిందయు అనుభవిస్తూ ఉన్నావా? భోజనం మీద కోపగించేస్తున్నావా? నీ మీద నీకు కోపం వచ్చేస్తా ఉందా? పాస్టర్ గారు, మా పరిస్థితులు మీకు ఏం తెలుసండి అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఇద్దరు బిడ్డలు జ్ఞాపకం చేశాను. ఒక ఆయన ప్రాణభయంతో పారిపోతూ ఉంటే దేవుని మందిరం వచ్చేటికి బహుధైర్యం వచ్చేసింది. ఒక దేవుని యొక్క మందిరము నాట్యంగా మార్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మందిరానికి వద్దాం, మన యొక్క భయాన్ని పోగొట్టుకుందాం, దేవుని మందిరానికి వద్దాం, మన ఆలవాలకు నాట్యంగా మార్చుకుందాం. దేవుడి మాటలు దీవిస్తున్నాడు. ఒకసారి జీవితమైంది దేవుని మైపడదాం. హల్లెలూయా. అద్భుతమైన సందేశాన్ని సంఘ వ్యవస్థ జీవితంలో సంఘం ఎలా ఉండాలి, మందిరం అంటే ఏంటి, అనేక విషయాలు మనకు బోధించిన దేవుడు శ్రవణ్ కుమార్ అయ్య గారికి మరోసారి చెప్పబడి దేవుడు మైపడదామండి. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్. మరి సమయంలో మన కార్యక్రమ అయిపోవడం మండలాల్లో సేవకులకు ఎంతో సపోర్ట్ గా ఉంటున్న మంచి వ్యక్తి, మంచి నాయకులు, మనవాడు మరి సతీష్ రాజు గారు మన మధ్యకు వచ్చారండి. వారు ఈ యొక్క కరోనా టైంలో కావచ్చు, సేవకులకు ఏ కష్టం వచ్చినా పరిగెత్తుకుని వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టినా సహాయం చేస్తూ అనేక మంది సేవకులను బలపరుస్తూ మరొక నాయకుడిగా కాకుండా, నాయకుళ్ళు ఒక బిలీవర్. చాలా మంది నాయకులు ఉంటారండి, నేను మాటలు చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఆయన ప్రసంగం చేస్తారు ఒకసారి. అటువంటి నాయకులు మన మధ్యకు వచ్చారు. వారిని చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా సతీష్ రాజయ్య గారిని ఆ స్టేజ్ మీద రావస్తుంది అని ఆహ్వానిస్తున్నా. అందుకంటే చెప్పలు పెడదాం. చెప్పండి ఆర్కెస్ట్రా వారు, మీరు ఉంటే బాగుంటుంది. గట్టిగా చెప్పలు పెడదాం, దేవుని మహిమ పెడదాం. సతీష్ రాజు గారు మేము అనేక సార్లు అనేక స్టేజ్ మీద కలిసాం. శ్రావణ్ గారు మందరం కలిసి వారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. వారి యొక్క ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఆశీర్వాదయ్య గారు, కీర్తసాల్ గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కొంచెం లేట్ అయింది, ఓపికగా ఉండండి. ఇది చిన్న కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం. మరి ఆలయాన్ని ప్రతిష్ఠించి సంఘానికి అప్పగించబోతున్నాం. అద్భుతమైన సమయం ఇది. ఒకసారి కొంచెం నేసం చిన్న పాట అయినా చాలా మంది గెస్టులు వచ్చారు. మరి ఇక్కడ మొదలు విడిచిపెట్టడం నిర్ణయిస్తారు. మరి వాళ్ళకి కార్యక్రమాలు చూడండి. విశ్వాసం చేయాలందరూ ఇక్కడే కూర్చోండి. మొదలు వెళ్ళిపోతాం. ఒకసారి ఒక విషయం ఏమన్నా ఒకసారి విషయం మాట అయిన తర్వాత సతీష్ రాజు గారు మనతో మాట్లాడతారు. ఒకసారి చేతులు పైగా దేవుని స్తోత్రం చెప్తాం. ఆఖరి మనకు అర్థమైంది కనుక చెప్పబడి ఇది చాలా సంతోషకరమైన సమయం అండి. మరి ఆ మందిరాన్ని శ్రోతకు అప్పగిస్తున్నాం సావకులకి ప్రార్థనాపూర్వకంగా.
నీ కొరకే బ్రతకాలని నీ కొరకే పరిగెత్తాలని ఈ ఊరంతే ఒరే ఆడొకడు యూట్యూబ్ లో లైవ్ ఫేస్బుక్ లో లైవ్ వస్తుంది చూడండి రా ఇప్పుడు మీటింగ్ లోనా నీకు బండి ఇచ్చేస్తారా బండి అంటే గుర్తొచ్చిందా బండి ఒక రోజు నీ